సాఫ్ట్‌వేర్ సంస్థలే ఏఐ కంపెనీలకు తమ కంపెనీలని లీజులు ఇచ్చేస్తున్నాయి. అవును. ఎందుకంటే వాటి దగ్గర నడపక 1000 మంది ఉన్న చోట ఇప్పుడు 100 మందితో పని చేయించుకోవచ్చు. అవును. అట్లాగే ఇప్పుడేమి రావు వైజాగ్‌కి. అవును. ఇంకా మ్యాన్ పవర్‌తో సంబంధం లేదుగా అప్పుడు. రాబోయే రోజులు సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఒక నరకం. ఇప్పటికే బడా స్టార్ట్ బడా అయింది. కంపెనీలన్నీ 30,000 నుంచి 50,000 ఉద్యోగాలు తీసేసినాయి. అవును. అది కూడా ఫస్ట్ క్లాస్ ఉద్యోగాలు. ₹1,00,00,000 పైన అవును. జీతాలు ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు. రాబోయే రోజుల్లో ఇంకా పోతాయి. ఇప్పుడు ఏంటయ్యా అవును. అంటే ఇంజినీర్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పనిచేసేది కోడింగ్‌కి సంబంధించి అది వర్క్ చేస్తుంది రైటా కాదా అని చెక్ చేసే ఉద్యోగం. లైక్ ఎ హ్మ్. సూపర్వైజర్. హ్మ్. ఏఐ మిషన్‌ది సూపర్వైజర్ ఉద్యోగాలు చేయబోతున్నారు భవిష్యత్తులో. అయ్యే ఉండేది. అంతే. హ్మ్. కాబట్టి హ్మ్. వాటిటికి దీనికి ఏమి సంబంధం లేదు. హ్మ్. విశాఖపట్నంలో మిట్టల్‌ది చాలా అద్భుతమైంది. నో డౌట్. అవును. ఇంకా అవును. రాబోయే రోజుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ని ఎంత డెవలప్ చేసుకుంటే అంత బెటరు. సరే ఏఐ డెవలప్ హబ్‌తో ఉండేది ఏంటయ్యా అంటే కేవలం అందులో పనిచేసే 200 ఉద్యోగాలు అది. అంతే. హ్మ్. కానీ ఒకటి సార్ నిజంగా డెవలప్ అవ్వడం ఓకే. టె టెక్నాలజీ పరంగా మంచిదే. కానీ ఒక రాష్ట్ర ఆర్థిక దిశను మార్చేంతగా ప్రభావం ఉంటదా? దానికి అదే చెప్తున్నాను కదా! అయన్నీ ఉపన్యాసాలు దండగా అని చెప్తున్నా. మ వీళ్ళు అనుకుంటున్నది సక్సెస్ అయితే బెటర్. మనం కూడా అవ్వాలని కోరుకుందాం. దేశంలోనో, ప్రపంచంలోనో ఏఐ కంపెనీలోళ్ళందరూ అక్కడ మానేసి, మూసేసి ఇక్కడికి రావాలి అన్నది. అది హ్మ్. సాధ్యమవుతదా? ఇక్కడున్న హ్మ్. ఆ సిస్టమ్ వలన? ప్రస్తుతం అవును. వీళ్ళు హ్మ్. కోరుకుంటున్నది ఏంటంటే, ఇక్కడే డేటా సెంటర్ పెట్టారు కాబట్టి ఇక్కడికే కంపెనీలు వచ్చేస్తాయిలే అనేది.